ఇంత కూర అక్క చేసిన నువ్వు ప్రూఫ్ ఉంది కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? మా సబ్స్క్రైబర్లు హాయ్ చెప్పు. హాయ్, అందరికి సర్ప్రైజ్ చేయండి. సర్ప్రైజ్ ఫ్రెండ్స్, ఇదిగో వంట వీళ్ళిద్దరు జంట. పెళ్లి కొడుకు అడుగో సాలిపోయి కూర్చున్నాడు. తలదూకోలే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోపి బాపట్ల. ఈరోజు మా మామయ్యది మొన్న షష్ఠి పూర్తి అయింది కదా, దాని గురించి అయితే వాళ్ళ ఫంక్షన్ పెట్టుకున్నాం. చికెనా మటన్? అది నాటుకోడా? ఆ వీడియో అయితే మా ఛానల్లో వీడియోస్లో అయితే ఉండిద్ది, షష్ఠి పూర్తి వీడియో అని. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. చెప్పండి అతడు ఏ పని చేసినా ఎంతమందికి ఇది బిర్యానీ? ఎంతమందికి? నువ్వు ఒక్కడే తింటావంట? వైట్ రైస్ ఇది జనానికే. ఇక్కడ కర్రీ వండుతుంది కదా మా పెద్ద అక్క. మా ఇళ్ళల్లో ఏదన్నా 100 మంది లోపు అయితే అంతా మా ఇళ్ళల్లో వాళ్ళే చేసేస్తారు వంట. చికెన్ మటన్ లేదా? తలకాయల వరకు తెచ్చాడా బాబు? ఏం చేస్తున్నావమ్మా? జాయింట్లు వేస్తున్నా. బిగ్గెస్ట్ నువ్వు మొన్న వేసాడు కదా, ఎక్స్పీరియన్స్ వచ్చేసిందా? సరే. ఈయన మా బావ. మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఈయనైతే ముందుకొచ్చి బాగా అన్ని పనులు చూసుకుంటాడు. ప్రతి ఇంట్లో ఇలాంటి ఆయన ఒక ఆయన ఉంటారు అన్ని పనులు చేయటానికి. మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ ఉందా ఆయన చేయపడందే ఆ ఫంక్షన్ పూర్తి కాదు. ఇలాంటి ఫంక్షన్ జరిగినప్పుడే కదా చుట్టాలందరూ వచ్చి సందడిగా ఉండేది. ఎన్ని జాయింట్లు? ఎంతమందికి ఏంది? 100 మందికి 100 జాయింట్లు. నువ్వేనా వండుతుంది? అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఇంకా లైక్ చేయలేదు, లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ 2024లో మీ ఇంట్లో మొట్టమొదటిగా ఎలాంటి ఫంక్షన్ జరిగిందో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. నాకులాగా ఇలా వంట వండేటప్పుడు ఉప్పు చూద్దామనే కారణంతో వెళ్ళి ముంద తినేది మీకు కూడా అలవాటు ఉందా? మనమైతే ఇలాంటి వాటిలో పోస్ట్ అనమాట. ఫంక్షన్ అంటే భోజనాలు మాత్రమే కాదు, అందరూ చుట్టాలందరూ వచ్చి అందరూ ఒక చాట ఏకమై ఆనందంగా ఇలా తిని సరదాగా ఉండటం చాలా బాగుంటుంది. మనం తినటమే కాదు, ఇలాంటి బలమైన పనులు ఇట్లా కూరలు తిప్పటం, అన్నాలు దించడం కూడా మనకే చెప్తారు అందరూ మా ఇంట్లో. ప్రతి ఫంక్షన్లో నేనైతే చాలా ముఖ్యంగా అందరినీ ఆనందంగా ఉంచడానికి అయితే చూస్తాను. ఫ్రెండ్స్, ఇదిగో వంట వీళ్ళిద్దరు జంట. సూపర్ బ్రో. నరుకుతాం మనం ఏదైనా ఫంక్షన్లకు నరుకుతాం. తింటమే కానీ వండేది లేదు. వంట అంతా అయిపోయింది, భోజనాలు పెట్టడం కూడా అయిపోయింది. నేను భోజనాలు పెడుతున్నాను కాబట్టి తీయటానికి అవ్వలేదు. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.